హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణాస్ కిచెన్. ఈరోజు మీకు ఎంతో టేస్టీగా ఇంట్లోనే కుర్కురే స్నాక్స్ ఎలా చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను. మీరు చూసి ఇంట్లో చేసుకోండి. పిల్లలు ఇంట్లో ఉంటే ఏదో ఒక స్నాక్స్ అడుగుతూనే ఉంటారు. బయట నుంచి తీసుకురాకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. ముందుగా మనము ఒక కప్పు రవ్వ తీసుకుందామండి, సూజీ ఉప్మా రవ్వ. అదే దాన్ని గ్రైండ్ చేసుకుందాము చపాతీ పౌడర్ లాగానే. దాంట్లో కొంచెం సాల్ట్, ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాము. అన్నిటినీ బాగా కలుపుకోవాలండి. ఆ ఆయిల్ అంతా మనము గ్రైండ్ చేసిన పిండికి మొత్తం కలపాలి. బాగా ఇలా చేతిలో పట్టేటట్టు ముద్ద అయ్యేటట్టు చేసుకోవాలి. దాంట్లో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి లాగా కలుపుకోవాలండి. మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో ముద్దగా అలా కలుపుకోవాలి. కొంచెం లూజే కలపండి. ఇది కొంచెం సేపు ఆగిన తర్వాత రవ్వ కదా, నాని అది ఇంకా సాఫ్ట్ అయిపోతుంది, టైట్ అయిపోతుంది. దీని డో పర్ఫెక్ట్ వస్తేనే చిప్స్ అనేది బాగా అవుతుందండి. బాగా కలపాలండి మెత్తగా. బాగా మెత్తగా కలుపుతూ ఉండాలి. చూస్తున్నారు కదా, ఇలా కలిపిన తర్వాత పైనుంచి ఒక తడి క్లాత్ కానీ డక్కన్ ప్లేట్ ఏదో ఒకటి పెట్టేసి పక్కన ఒక ½ అవర్ ఉంచేయండి. ఇప్పుడు దీనికి స్పెషల్ మ్యాజిక్ మసాలా చేసుకుందాము. కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, 2 ఎలాచీలు, పెప్పర్ అండి 2-3, చిన్న దాల్చిన ముక్క, ఒక్క ఎండుమిర్చి. నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను. మీరు ఎంత చేస్తారో దానికి తగ్గట్టు మసాలా వేసుకోండి. ఒకవేళ మసాలా లేకపోయినా కూడా ఇంట్లో సాల్ట్, కారం ఉంటది కదా, అవి లైట్ గా వేసుకున్నా కూడా బాగా టేస్ట్ వస్తుంది. లేకపోయినా ఓన్లీ సాల్ట్ కూడా వేసుకోవచ్చు. కొంచెము ఉప్పు వేసుకున్నానండి, కొంచెము పసుపు. ఇది నేను వేసింది అమ్చూర్ పౌడర్ అండి, బయట షాప్లలో దొరుకుతుంది, లేకపోతే స్కిప్ చేసేయండి. మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ముందు డో ప్రిపేర్ చేసుకున్నాం కదా అండి, దాన్ని చూడండి ఎంత సాఫ్ట్ గా అయిపోయిందో. వాటర్ కూడా కరెక్ట్ గా సరిపోయింది. ఇలా మెత్తగా అయితే మనం రోటీ చేసినప్పుడు సాఫ్ట్ గా అవుతుంది, ఇరగదండి. ఇప్పుడు మనం కొంచెం కొంచెం పీసెస్ గా కట్ చేసుకుందాము, చపాతీ ముద్దలాగానే. మనం చేసి ఇలా రౌండ్ గా బాగా ఒత్తుకోవాలండి. బాగా మిగతా దానికి గిన్నెలో పెట్టేసి పైన ప్లేట్ పెట్టేద్దాము. గాలి తగలకూడదు, డ్రై అయిపోతుంది, రవ్వది కదా. ఇలా చపాతీ పిండి ఎలా ఉందో అలానే చపాతీ లానే కలుపుకోవాలి. అంతే థిక్నెస్ లో ఒత్తుకోవాలండి. చూస్తున్నారు కదా, పలుచగానే ఉంది చపాతీ లాగా. దీన్ని మనము షేప్లలో కట్ చేసుకుందాము. నేను స్క్వేర్ షేప్ కట్ చేసి చూపిద్దామని స్క్వేర్ షేప్ లో చూపిస్తున్నాను. ఇలా స్క్వేర్ షేప్ కట్ చేశానండి. మళ్ళీ దీంట్లో మనకి ఎంత లెంత్ కావాలో ఆ లెంత్ ప్రకారంగా కట్ చేసుకుందాం. లైన్స్ వేసుకుంటున్నాను, మార్జిన్. చాలా బాగుంటదండి, మీరు టేస్ట్ చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. ఇది మైదా కూడా కాదు కాబట్టి బాగుంటది. మనము ఒక్కరోజు చేసుకొని కూడా పిల్లలకి స్నాక్స్ కానీ స్కూల్లో టిఫిన్ స్నాక్స్ కూడా పంపించవచ్చండి. కట్ చేసుకున్న అన్ని ప్లేట్లో ఇలా తీసుకుంటున్నాను. అతుక్కున్నా ఏం టెన్షన్ పడకండి, ఆయిల్లో వేసినప్పుడు అవి విడిపోతాయి. మిగతా పిండితో కూడా అన్ని చేసుకుంటున్నాను. మనకు నచ్చిన షేప్లలో కట్ చేసుకోవచ్చండి. ముందుగా ఆయిల్ పెట్టి బాగా హీట్ అవ్వాలండి. ఆయిల్ అనేది, ఆయిల్ హీట్ అయితేనే మనం వేసుకునేవన్నీ బాగా పొంగి పైకి వచ్చేస్తుంది. చూసారు కదా ఎలా పైకి వచ్చేస్తున్నాయో తేలి. మనము ఇవి వేసిన తర్వాత ఫ్లేమ్ ని లోలో పెట్టేయాలండి, సిమ్ములో. అది పెట్టేసినప్పుడు మంచి కలర్ సిమ్ములో బాగా టైం పట్టినా కూడా బాగా క్రిస్పీ వస్తుంది. లేకపోతే పైనంత కలర్ వచ్చి లోపల పచ్చిగా ఉంటది.
చూస్తున్నారు కదా, కలర్ వచ్చింది, బాగా కనిపిస్తుంది, బాగా పొంగినాయండి. మెయిన్ ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ వేసిన తర్వాత మనము లోలో పెట్టుకోవాలండి. మిగతా అన్నిటిని ఫ్రై చేసుకుంటున్నాను. పిల్లలు ఇంట్లో ఉంటే ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను నేను కూడా ఇంట్లోనే అన్ని. ఇక చూసారండి, మనము కొంచెం 1 కప్పు పిండితోనే ఎంత చేశానో. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో, చూస్తున్నారా. మనం దీంట్లో ఇప్పుడు మసాలాకు ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసుకుందాము. మసాలా టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. కొంచెం వేసుకొని కలిపి టేస్ట్ చేయండి, తక్కువ అయితే కూడా కలుపుకోవచ్చు మళ్ళీ. చాలా బాగుందండి, బాగా క్రిస్పీగా అయినాయి, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి, మా పిల్లలకి బాగా నచ్చింది. మీరు ట్రై చేయండి ఇంట్లో, ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. ప్లీజ్ నా ఛానల్కి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ మీ ముందుకు తీసుకొచ్చి చూపిస్తాను నేను. థ్యాంక్ యూ అండి.